ఏ శుభకార్యానికైనా శుభారంభం. ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? Just 2 years back. 2 years back. ఓకే. సో సర్వ్ చేయాలి డెఫినెట్ గా పీపుల్ కి మీ ట్రస్ట్ ద్వారా. చదివించడం ఒకటి, హాస్పిటల్స్ అంతే. Just that. It's ఎందుకంటే named after my father-in-law. అంటే ఒకనొక టైంలో అమ్మకి హాస్పిటల్ బిల్లు కూడా కట్టుకోలేని స్థాయిలో ఉన్నప్పుడు ఆ పెయిన్ఫుల్ డేస్ గుర్తొచ్చి ట్రస్ట్ స్టార్ట్ చేశారా? Yes. My father-in-law, we lost him to leukemia. ఓకే. సో ఆయనకి ఫుల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇంట్లో డబ్బు లేదు ఆయనకి. సో ఆల్ దోస్ పెయిన్స్ ఆర్ దేర్ విత్ అస్. సో వీ హావ్ స్టార్టెడ్ దిస్ ట్రస్ట్. సో ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ హెల్ప్ అది ఇమీడియట్ గా చేస్తాం. తమిళనాడులో సినిమా వాళ్ళు చాలా మంది ట్రస్ట్ల ద్వారా చాలా హెల్ప్ చేస్తారు. విషయాలు అంతే. విజయ్ గారు చేస్తారు, అండ్ మీరు ఉన్నారు, సూర్య గారు సూర్య ఫౌండేషన్స్. అది ఉంది, గ్రేట్. అది సో వీ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ సమ్వేర్ కదా. అన్ని డబ్బు పెట్టుకుని వెళ్ళినప్పుడు తీసుకెళ్తామైనా. ఆ పెద్ద ఇల్లు అయితే 10,000 square feet ఇల్లు ఉంటే కూడా అలాగే ఉంటుంది. యూ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్ విత్ యూ కదా. సో హౌ మచ్ కెన్ యూ సేవ్, హౌ మచ్ కెన్ యూ బై థింగ్స్, హౌ మచ్ కెన్ యూ స్పెండ్ లావిష్లీ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే. సో ఐ థింక్ ఇట్స్ అ నైస్ వే టు గివ్ ఇట్ బ్యాక్ టు పీపుల్ who deserve to lead a good life. తమిళ్ మక్కల్లో మీకు బాగా నచ్చిందంటే ఏమని చెప్తారు? Very unassuming, very honest. అనుకుంటున్నారా ఆ హానెస్ట్ పీపుల్ డెఫినెట్ గా నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా గెలిపించి? నో, ఆ థాట్స్ నాకు అస్సలు లేదు. ఏంటి మీ డ్రీమ్ ఏంటి? వాట్ ఇస్ యువర్ డ్రీమ్? ఎమ్మెల్యే క్యాబినెట్ లో మినిస్టర్ గా ఉండాలన్నా? మై డ్రీమ్ ఇస్ టు స్లీప్ వెరీ పీస్ఫుల్లీ ఎట్ నైట్. ఓకే, అంతే. ఐ కాంట్ లూజ్ మై స్లీప్. నేను 10 గంటల తర్వాత ఐఎమ్ అ జాంబీ. ఇంట్లో అందరికీ తెలుసు, నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. ఆఫ్టర్ 10 నా కళ్ళు ఇలాగ అయిపోతుంది. మీరు ఏం మాట్లాడితే నాకు అర్థం కాదు. ఓకే, ఐల్ బి ఇన్ మై ఓన్ జోన్. ఎందుకంటే నిద్ర వచ్చేస్తుంది నాకు. సో టిల్ 4:35 ఐఎమ్ లైక్ ఇన్ మై డీప్ స్లీప్. సో నథింగ్ కెన్ గివ్ మీ స్లీప్లెస్ నైట్స్. ఓకే. పిల్లలకు ఒంట్లో బాగాలేదంటే, ఆర్ ఇఫ్ మై హస్బెండ్ ఇస్ అన్వెల్, దిస్ ఓన్లీ things which can give me sleepless nights. But otherwise I have to, after 10, like I have to sleep well. So my only dream is, let me be happy, let me sleep well on time, and I'm fine with it. అంటే ఇక్కడ అంటే సక్సెస్ అనే మాట విని it's all పొలిటికల్ లైఫ్ లో superficial. సక్సెస్ అవ్వకపోతే నిద్ర వస్తుందా? That's all superficial. ఓకే, superficial kada, anni superficial. What is a guarantee I'll win tomorrow? If I win today, what is a guarantee I'll win again tomorrow? You don't know. Everything is superficial. So your life cannot depend on something which is very superficial. The reality of life, you have to accept that. You fail, you fail. You work hard to win again. You don't win, you work hard again. Ante. So BJP Annamalai garu మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? I think he's a very big plus for Tamil Nadu BJP. Yes, exactly. Yeah. So next మళ్ళీ కంటెస్ట్ చేసే అవకాశం ఉందా? I have no idea. No idea? No idea at all. Okay. I have no plans. I have no idea. So తెలంగాణ పాలిటిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? I think రేవంత్ రెడ్డి గారికి, I think సినిమా స్టార్స్ అయితే ఒక పర్సనల్ వెంజెన్స్ ఉంది. అవునా? That is what I see. Okay. His behavior, his pattern of thing. Lot of arrogance is what I see in Revanth Reddy garu. So I might be wrong, but what I see from outside, I see a lot of arrogance in Revanth Reddy. Especially cinema people మీద? Yeah, he's not able to digest that cinema people can draw more crowd than him. Okay. That is very evident. Chala evident ga clear ga kanipistundi adi. Particular గా ఏ విషయంలో కనిపించింది? Everything. And now very recently in Bunny's case also. Okay. In Bunny's case also, very unwanted, unwarranted issues which happened with Bunny. So I think it's there. అసెంబ్లీలో కూడా మాట్లాడారు కదా, ఏమైనా వెళ్ళారు, కన్ను పోయిందా, కాలు పోయిందా, కిడ్నీ పోయిందా? So that's what I'm saying. There's a lot of arrogance, and he holds a personal vengeance against anybody who has more following than him. ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ కన్నా తమిళనాడులో దీని గురించి ఎక్కువ డిస్కస్ చేసుకున్నారు కదా బన్నీ అరెస్ట్ మీద? No, I think we were very upset about it. Okay. Because as cinema together, we all could feel ardhamaindi andarki that it is very unwarranted. Very unwanted. Bunny cannot be held responsible for what happened. It was very unfortunate that we lost a life, but I don't think it was necessary to make it
the cases against Bunny. It was not required. జయలలిత గారిలా కనిపించారు మళ్ళీ మీకు. Yeah, you can't have aristocrat policies in a state కదా. అంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో కంప్లీట్ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది? మీరు అన్నారు మీకు ఇన్స్పిరేషన్ జయలలిత అని చెప్పారు, మళ్ళీ ఒక 4-5 years తర్వాత ఒక స్టేట్మెంట్ ఫుల్ ఆరోగెన్స్ వచ్చేసింది, అందుకంటే ఫుల్ యాటిట్యూడ్ వచ్చేసింది. సో వెన్ ఐ వాజ్ ఇన్ తమిళనాడు అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు షీ వాజ్ అ వెరీ స్వీట్ పర్సన్, బట్ ఐ హావ్ సీన్ దట్ ఆరోగెన్స్ పర్సన్ మారుస్తారు కదా. ఐ హావ్ సీన్ దట్ చేంజెస్ ఇన్ జయలలిత గారు. ఓకే, ఫ్రమ్ దట్ హార్డ్ వర్కింగ్ సింపుల్ గెట్ గోయింగ్, అక్కడి నుంచి ఆ సక్సెస్ వచ్చి 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 యు చేంజ్. ఓకే, సో అదే నేను చూసాను జయలలిత గారి దగ్గర. ద సక్సెస్ చేంజ్డ్ హర్ కంప్లీట్లీ. ఆమె బతుకున్నప్పుడు ఎప్పుడైనా చెప్పారా, స్టేట్మెంట్ ఇచ్చారా? ఐ హావ్ ఆల్వేస్ బీన్ వెరీ వోకల్. ఐ హావ్ ఆల్వేస్ బీన్ వోకల్. ఓకే, దానివల్ల మైనస్ అయిందా రియల్ లైఫ్ లో కానీ? రియల్ లైఫ్ ఐ హార్డ్లీ మెట్ హర్ ఆఫ్టర్ దట్. ఐ హార్డ్లీ మెట్ హర్. కానీ ఇలాంటి వాయిస్ ఉన్న వాళ్ళే ఇష్టం కదా తనకి, ఎందుకు మిమ్మల్ని దూరంగా పెట్టారు మళ్ళీ? బికాస్ ఐ వాజ్ విత్ డిఎంకే కదా. ఐ వాజ్ విత్ డిఎంకే. ఓకే, మేబీ జయలలిత గారు పాలసీ అంతా మిగతా స్టేట్స్ కి ఇప్పుడు వస్తుంది అనుకుంటా. సచ్ యాజ్ సో ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, అట్లీస్ట్ జయలలిత గారు మినిస్టర్స్, క్యాబినెట్ లో ఉన్న మినిస్టర్స్ ఆమె ఫేస్ చూడగలరా? ఇలానే ఉంటాయి కదా. అంతే కదా. సో దట్ అంతే. అదే షీ స్టార్టెడ్ ఎంజాయింగ్ దట్. ఓకే, అంతే. షీ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఆఫ్ పీపుల్, అందరూ నా కింద ఉండాలి. షీ స్టార్టెడ్ ఎంజాయింగ్ దట్ పొజిషన్ యాజ్ వన్ సుప్రీమేసీ లీడర్. ఇప్పుడు అన్ని స్టేట్లకు వస్తుంది అది చిన్న చిన్నగా, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ అన్ని చోట్ల స్టార్ట్ అయిపోయింది కదా. అవునా? లాస్ట్ గవర్నమెంట్ జగన్ గారిది కూడా అలానే ఉందని ఒక కామెంట్ వినపడింది కదా మనకి. I didn't follow much of MLAs ki, ministers ki appointments ఉండవు అని. I didn't follow much of Jagan's policies. Okay, I didn't follow much, so I won't know. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పాలసీస్ చూస్తున్నారా? అప్పుడప్పుడు చూస్తున్నాను. తమిళనాడులో ఎక్కువ జరుగుతుంది కదా పొలిటికలీ, సో ఐమ్ బిజీ విత్ దాట్. నచ్చుతుందా అక్కడ పాలసీస్? No, I think Tamil Nadu government has failed very seriously. ఆ ఫెయిలియర్స్ ఉన్నాయి. సో 2026 ఎలా ఉంటుంది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.